కామెడీకి రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆజారే ఆటీని రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా ఆలే. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు రామ్రాజ్ జెనెక్స్ట్ పాకెట్ ధోతీస్ అలీతో జాలీగా కండిషన్ సప్లై పవర్ బై స్టెర్లింగ్ పంప్స్. గన్తో షూటింగ్ ఫోన్తో చాటింగ్ అలీతో జాలీగా మరి ఇంకెందుకు కలిసి మొదలు పెడదాం. సో ముందుగా వస్తున్నాడు, లెట్స్ వెల్కమ్ సుమీత్. Sheila mala pere yedeina ara ure yedeina amma yentu bumide asalu lekunke kanna life is sunna chiro giro shirto skirto we say deina a country designer I feast and pinche beauty address yekkada eduraina mechu naina oxygen andam so run put your hands up and say let's have some fun. హాయ్ సుమీత్, హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్ సార్. ఓకే, అంటే ఈ డ్రెస్ కి ఆ సాంగ్ కి ఏదైనా కనెక్షన్ ఉందా? అంటే ఇది నా ఫేవరెట్ సాంగ్ సార్. ఈ ఫేవరెట్ సాంగ్ లో బన్నీ గారు కూడా ఈ కొంచెం ఈ విధంగానే ఇట్లాంటి కలర్ ప్యాంటు, ఆ కలర్ ప్యాంటు, అట్లాంటి టీ షర్టు. ఎస్ సార్. కానీ ఆయన డ్రెస్ చేశాడు, కానీ ఈ సాంగ్ మీద నెంబర్ ఆఫ్ మూమెంట్స్ చేశాడు. అవును సార్. నువ్వేంటి రెండే మూమెంట్లు చేసావు? సార్ ఆయన చాలా పెద్ద అయినా సార్, నేను ఇంత ఉండే. అవునా? సో డ్రెస్ సాంగ్ కాపీ కొడుతున్నప్పుడు స్టెప్స్ కూడా కాపీ కొట్టాలి కదా సార్. మరీ కాపీ కొడితే జనాలు ఒప్పుకోరు సార్. నా ఒరిజినల్ స్టెప్స్ 2 వేసాను, అది ఇంకా ఇండియాకి రాలేదు సార్. ఈ కొత్త స్టెప్లు ఇన్వెంట్. ఓ, ఇది ఇంట్రొడ్యూస్ చేసావా? ఇది కాపీ చేయడం కష్టం. కష్టం సార్. నాకు తెలిసి నువ్వే చేయాలి తప్ప ఇంకెవడవాడు చేయలేడు ఇది. ఎందుకంటే ఆలీతో జాలీగా షోలో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేద్దామని ఈ స్టెప్స్ 2 వేసాను. అవునా? సో ఆల్ ది బెస్ట్ సుమిత్. థ్యాంక్ యూ సార్. సో మనతో పాటు ఇప్పుడు ఈ గేమ్లో ఆడటానికి ఇంకో అద్భుతమైన యాక్టర్, యాంకర్, డాన్సర్ చాలా ఉన్నాయి క్వాలిటీస్. ఏమి చెప్పడం కన్నా ఆమెను పిలిచేస్తే బాగుంటుంది. ఆమెనా సార్? ఆమె వెంటనే పిలిచాను సార్. లెట్స్ వెల్కమ్ చిత్రలేఖ. మీ అమ్మగారు రాలేదా? అమ్మా? మీ అమ్మగా అంటే ఇది మనవరకే కదా, అమ్మని కూడా తీసుకురావచ్చు. నాకు తెలీదు. మీ మదర్ చిత్రలేఖ కదా? ఎవరు? నేను చిత్రలేఖ. నువ్వే చిత్రలేఖ? అరే రే, నేను ఆ మధ్యకాలం శారీస్లో ఓణీల్లో చూసి కన్ఫ్యూజ్ అయ్యా సడన్గా ఈ డ్రెస్ వచ్చేసరికి. మరి ఇంత వేరియేషన్? చాలా అమ్మ నేను కూతురా? లేదు, చాలా వేరియేషన్ ఉంది. అవును మరి, అంతే కదా మరి. ఎందుకంటే 16-17 years లో మ్యారేజ్ అయిపోతే ఆల్మోస్ట్ వాళ్ళకి 30 వచ్చేసరికి. ఈ మధ్య నేను రెగ్యులర్ గా ఆలీతో జాలీగా షో చూస్తున్నాను సార్. నవ్వి 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 ఇలా ఇంకాస్త అందంగా మారిపోయా, యంగ్ గా మారిపోయా. అరే నేను ఏమైనా ఇచ్చానా నీకు? ఏమైనా గిఫ్ట్ ఏమైనా ఇచ్చానా? షో మాకు అందరికి పెద్ద గిఫ్ట్. అంతేనా? అది పుసుకని గిఫ్ట్ ఇచ్చి చెప్పన్నానేమో అనుకుంటారు ఆడియన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో మనతో పాటు ఇంకో అద్భుతమైన వ్యక్తి. తను యాంకరు, డాన్సరు, మిమిక్రీ ఆర్టిస్టు, చాలా ఉన్నాయి క్వాలిటీస్. అన్ని కలిపి ఒకరేనా? పేరు ఎక్కడ మర్చిపోతాను నేను అని ఒక పేరు క్యారీ చేస్తుంటాడు ఇక్కడ పెట్టుకొని. గజనీ టైప్ సార్. గజనీ లాగా వస్తాడు, కాకపోతే అతను చేతి మీద రాసుకుంటాడు. ఇది టోటల్ సింబల్ పెట్టేసాడు. తను కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ అభినయ్ కృష్ణ.
వయసుల కిల్ల చిక్కద చేతకి ఎల్ల హాయరే ఈ పరుచులేల హాయరే పసిచారు శీల హాయరే బరువాల వాళ్ళ హాయరే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడ్దారు చేస్తే నేనే మేస్తిరి నేనే మేస్తిరి వెల్కమ్ టు రామ్రాజ్ జెనెక్స్ పాకెట్ ధోతీస్ అలీతో జాలీగా పవర్డ్ బై సెల్లింగ్ పంప్స్. ఓకే అభినయ్ కృష్ణ అనే సో ఎందుకని ఇది ఇప్పుడు మీరు చెప్పారుగా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ మర్చిపోతుంటానని చెప్పి లేదు ఒక కొంచెం స్టైలిష్గా ఉంటుంది అని చెప్పి ఓ ట్రెండ్ అభినయ్ కృష్ణ అంటే ఇక్కడ ఎప్పుడు ఓ పట్టి కడతాడు అని చెప్పేసి అందరు తలకు పట్టి కట్టుకొని వస్తారు వీడు చేతి కట్టుకొని వస్తారు కూలీ సినిమాలో వెంకటేష్ బాబు గారు పెట్టినట్టు సార్ చిన్నప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు సార్ ఏమని? ఏకే ఇస్ ఓకే అందుకే ఏకే అని వేసుకుని తిరగాని ఏకే ఇస్ ఓకే ఐఎస్ఐ బ్రాండ్ లాగా ఓకే అంటే దాంట్లో మా ఇద్దరు పేర్లు ఉన్నాయి. అలీ అన్న పేరు కూడా ఉంది. నా పేరు కూడా ఉంది, మా తమ్ముడు పేరు ఉంది, ఈ తమ్ముడు ఆ తమ్ముడు. ఓకే సో ఆల్ ది బెస్ట్ మీ అందరికి. ముందుగా ఫస్ట్ రౌండ్ ₹1,00,000, సెకండ్ రౌండ్ 2 లక్షలు, మూడో రౌండ్ 3 లక్షలు, నాలుగో రౌండ్ 4 లక్షలు. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేలి. చూశారు కదా చక్రం? ఈ చక్రంలో మీ అభిమాన డైరెక్టర్లు, హీరోయిన్స్, హీరోలు, కమెడియన్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ గురించి ఎక్కడైతే ఆ మీటర్ దగ్గర ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్ మిమ్మల్ని నేను అడుగుతాను. మీ ఎదురుగా ఎల్ఈడి ఉంది కదా, ఈ ఎల్ఈడిలో వస్తుంది. సో ఎవరైతే తక్కువ టైంలో ఫీల్ చేశారో వాళ్ళకి ఆన్ ది స్పాట్లో ₹1,00,000 ఇవ్వబడుతుంది. మీ తరఫున ఒక అమ్మాయి వచ్చి ఆ చక్రం తిప్పుతుంది. ఆ అమ్మాయి పేరు ఫ్రూటీ. అంటే నైస్ అండ్ జ్యూసీ టూటీ ఫ్రూటీ. అది నాకు తెలియదు, అది ఏ ఫ్రూటీయో నాకు తెలియదు. సో వచ్చిన తర్వాత నువ్వే అడిగితే బెటర్. ఓకే సార్. సో అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. కొంచెం మాట వినవే, కొంచెం దారి తప్పవే, కొంచెం కోపగించవే, లైఫ్ స్టైల్ మార్చవే, నీ బ్యాచ్ మార్చవే. వచ్చేటప్పుడు సుమిత్ ఏంటి సపరేట్ గా హాయ్ చెప్పొచ్చావు? ఏమో సార్ కొంచెం డిఫరెంట్ గా అనిపించాడు, అందుకే హాయ్ చెప్పాడు. మనిషిలాగా అనిపించలేదా? కాదు కొంచెం డిఫరెంట్ గా అనిపించాడంటే ఏ పాట అది? అంటే రావటం ఎలా వచ్చిందంటే చిన్న స్మైల్ ఇచ్చేసి అని సెకండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. సరే ఏంటి మరి? అంటే ఫ్రూటీ అన్నారు కదా, ఆ వాయిస్ లోని వైబ్రేషన్ అక్కడ వరకు వెళ్ళింది అనమాట. అలా తను అక్కడి నుంచి వచ్చేసింది. ఓహో అంటే స్టార్టింగ్ లో ఆ అమ్మాయి టూటీ ఫ్రూటీ లాంటిదా అన్నాడు కదా, అక్కడ కనెక్ట్ అయినట్టుంది. అయితే ఇప్పుడు దగ్గరుండి తీసుకెళ్తుంది కాబట్టి నెక్స్ట్ రౌండ్ లో అప్పుడు మాట్లాడుకుందాం మనం. సో ముందుగా ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తారు. ఓకే సార్. జనరల్ గా నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు కూడా ఇన్స్పిరేషన్ సార్ నాకు ఒక విధంగా. మొత్తానికి మీకు పెట్టాడనే నేనేదో ఇస్తాను అనుకుంటానేమో. గేమ్ అందుకే కండిషన్ సప్లై అని చెప్పింది. తమ్ముడే ప్యాకెట్ అదే తర్వాత ప్యాకెట్ ఆడదాం. ఓకే ఆల్ ది బెస్ట్ విత్. నీ తరఫున ఇప్పుడు మా ఫ్రూటీ తిప్పుతుంది. ఏం తిప్పుతా సార్? చక్రం. ఫ్రూటీ తిప్పు. నా ఫేవరెట్ సార్. ఏది? శృతి హాసన్ గారు. కాదు ఈ అమ్మాయి గురించి చెప్పలేదు మరి, ఇందాక అక్కడ ఆగిందని చెప్తున్నావు. శృతి అంటే ఎలాగో నా దగ్గర వచ్చి ఆగుతుందని అనుకున్నా సార్. ఓకే మనసులో మాట పట్టేసి ఆగిపోయింది. అవునా? ఓకే సో ఈ అమ్మాయి గురించి ఒక మాట పట్టుమని చెప్పు. ఎక్కడ ఇన్స్పైర్ అయ్యావు నువ్వు? ఎవడని ఒక సాంగ్ ఉంటుంది సార్, అందులో గ్రేస్ఫుల్ గా డాన్స్ చేసింది. నీ జతగా నేనుండాలి ఆ సాంగ్. అరే సుమిత్, ఆ మంచి సాంగ్ నేను నాశనం చేయాలంటే ఒకటి ఈ బంప్ అప్ స్టెప్ ఒకటి ఉంది చూసావా? అలియా నాకు చెప్పావు కదా కొత్త స్టెప్లు ఇన్వెంట్ చేస్తున్నా. ఆ బంప్ అప్ స్టెప్ చేయి ఇప్పుడు అవసరమా? అంతే అవసరం అది. మరి నాకు అయ్యో అన్న మామూలు స్టెప్ కాదు.
నువ్వు ఒక్కడే అక్కడ డాన్స్ చేస్తావు, నీ పైన అమ్మాయి కూర్చోవటం ఇలాంటివి ఉండవా? అంటే కూర్చుంటే నేను భూమిలో ఎక్కడ పాతికిపోతానేమో అని మళ్ళీ అటు వెళ్ళిపోయాను సార్. రూటీ తీసుకో. అంటే అంతలా ఉందా అమ్మాయి? అంటే కుషన్లు బరువు అయిపోతాయని. ఓకే, రెడీయా మరి? ఓకే, క్వశ్చన్స్ ప్లీజ్. గబ్బర్ సింగ్ చిత్రంలో శృతి హాసన్ తండ్రిగా నటించిన నటుడు ఎవరు? కోట శ్రీనివాసరావు. రైట్ ఆన్సర్. ఓ, శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేసిన ఒక సినిమా ఇది. ఎవడు? కాదు, అతడు. దేవుడు. శృతి హాసన్ పాట పాడిన అల్లు అర్జున్ సినిమా ఏది? శృతి హాసన్ పాట పాడిన అల్లు అర్జున్ సినిమా ఏది? సూ ఉంది కదా? అదేరా నీ సూ ఉంది కదా? సూ ఉంది కదా? రైట్ ఆన్సర్. మధ్యలోది డు. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేసిన ఒక సినిమా ఇది. మొన్న వచ్చిందా? కాస్త ఆగండి, ఆలోచించండి. మీరు ఆగండి, ఎందుకు ఇంటిస్తారు? ఎవడు? దేవుడు. ఆగండి సార్. ముందు ఆ వస్తుంది. అతడు. వావ్, సూపర్ అమేజింగ్. పాకెట్ దోతి. తర్వాత గా వస్తుంది. నీ మామ కడికి వస్తుందిరా. ఆగడరా నా బట్ట. ఎన్నిసార్లు కాదు ఆ గా అంటే అదే అంటాడు తప్ప చెప్పట్లేదు. సో 1 minute 9 seconds లో నేను చెప్పాను కాబట్టి నువ్వు అందుకున్నావు. సార్ నేను 10th ఎంత కష్టంగా పాస్ అయ్యాను తెలుసు. కాదు ఇక్కడ ఈ పాట చేసింది. సో యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే సార్, నేను పోయేసరికి టైటిల్స్ అయిపోయింటాయి సార్. అయిపోయింది. ఏ సినిమాకి వచ్చానా అని కన్ఫ్యూజన్ లో ఉంటా. ఈ సాంగ్ కూడా అయిపోయిందా? లే నువ్వు వెళ్ళేసరికి. అయితే ఒక పిక్చర్ 2 సార్లు చూసాను సార్. ఇది మొన్ననే చూసాను కదా, మళ్ళీ వచ్చినా అనుకున్నాను. అవును. సో అందుకని ఏం చేద్దామంటే మూడోది ఏంటి? శృతి హాసన్ పాడిన అల్లు అర్జున్ సినిమా ఏదంటే పాట రేసుగుర్రం పాట. అమ్మాయి గురించి 3 క్వశ్చన్లు నువ్వు 2 మాత్రం కరెక్ట్గా చెప్పావు, మిగతాది 1 దెబ్బేసావు. అంటే ఆగడు, నో ప్రాబ్లం. కానీ 1 minute 9 seconds లో చెప్పావు. అవును సార్. ఇప్పుడు 1 minute 8 seconds లో చిత్రలేఖ చెప్పింది అనుకో, ఆ 1 lakh తనకి వెళ్ళిపోద్ది. 1 minute 7 seconds లో అభినయ కృష్ణ చెప్తే అభినయ కృష్ణకి వెళ్ళిపోద్ది. చిత్రలేఖ మీ తరఫున మా ఫ్రూటీ తిప్పుద్ది. ఫ్రూటీ. సత్యం సుందరం. సుమిత్ సుమంత్. చిత్రలేఖ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెండు మొక్కజొన్న పొత్తులున్నాయి తిందవా ఈ పాట ఏ సినిమాలోనిది? సత్యం. సుమంత్ నాగార్జున స్నేహితులుగా నటించిన సినిమా ఏది? సుమంత్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లోని సినిమా పేరు ప్రేమ కథ. రైట్ ఆన్సర్. సుమంత్ నాగార్జున స్నేహితులుగా నువ్వు ఆన్సర్ చెప్పకరా. స్నేహం అంటే ఇదేరా. రైట్ ఆన్సర్. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ, పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ, పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. ఈ పాట వేసారేంటి నువ్వు గెలవగానే? అంటే నేనేమనుకున్నానంటే 2 మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి తిందువా అనే పాట. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా, బాడి వేడి నాటు దెబ్బ సుత్తవా, తమ్ములున్న మగాట దిగ వచ్చరా, దుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా. రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో, లైట్ ఆపు. నా టెన్షన్ ఏంటి చేసా? కాదు, కాలు జారింది సార్. కాలు జారిందన్నా, కాలు జారింది. కాదు, కాలు జారింది సార్. కాలు జారిన పర్లా, పుసుక్కని పడిపోయి కాలు లేపింది అనుకో, మైక్ కట్టు కాదు ఇక్కడ, లైఫే కట్ అయిపోయింది ఇక్కడ. వెరీ గుడ్ చిత్రలేఖ. సో ఇప్పుడు 24 seconds లో ట్రై చేస్తావు అభినయ్ కృష్ణ. చాలా తక్కువ టార్గెట్, అంటే
పెద్ద టార్గెట్ ఇచ్చింది నాకు 25 లోపల చేయాలి. సో నీ తరఫున మా ఫ్రూటీ చక్రం తిప్పుద్ది. ఓకే ఫ్రూటీ తిప్పు. అంటే ఇక్కడ హీరోయిన్స్, ఇక్కడ హీరో. వావ్. ఓకే అభినయ్ కృష్ణ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. తెలుగులో అనుష్క నటించిన మొదటి హీరో ఎవరు? నాగార్జున. రైట్ ఆన్సర్. నాగార్జున అనుష్క కాంబినేషన్ లో ఒక సినిమా డాష్ సూపర్ హిట్ మూవీ. అరుంధతి దర్శకుడి పేరు కోడి రామకృష్ణ. రైట్ ఆన్సర్. అర్జున్ అనుష్క కాంబినేషన్ లో సినిమా ఏంట్రది? అల్లు అర్జున్ అనుష్క కాంబినేషన్ లో అదిరా. అదే మా ఉంది కదా, మా ఉంది కదమ్మా. అయిపోయింది. ఇంకేం అల్లు అర్జున్ అనుష్క కాంబినేషన్. అయ్యో గంగారెడ్డి పాత్ర. ఓ రుద్రమాదేవి. రైట్ ఆన్సర్. ఇప్పుడు వేదం అంటే అన్ని ఒక అక్షరం ఉంటుంది అంతే. మా ఇచ్చినప్పుడు ఎందుకు మరి, ఎందుకంటే అది చాలా పెద్ద సినిమా కదా, దాంట్లో మల్టీ స్టార్స్ నటించిన చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. కాంబినేషన్ లేదనే ఆల్వేరీ వీళ్ళు. గుణశేఖర్ డైరెక్టర్. రీసెంట్గా వరంగల్లో ఆడియో ఫంక్షన్కి దగ్గర దాదాపు 50-60 వేల మంది వచ్చారని చెప్పడం జరిగింది. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటాను, ఈడ ఉంటాను. అవును, వెరీ గుడ్, సూపర్. సుమిత్ సార్ 1 minute 9 seconds లో చెప్పావు. అభినయ్ కృష్ణ 34 seconds లో చెప్పావు. చిత్రలేఖ 25 seconds లో చెప్పావు. వెరీ గుడ్, సూపర్. డబ్బులు గెలుచుకో, నేను బాధపడినా. నా దగ్గరికి వచ్చి స్టెప్ వేయకు, ఎందుకంటే ఉంది పక్కన. తను ఏదో అడగాలనుకుంటుంది. ప్లీజ్. ఫ్రూటీకి ఏం కాదమ్మా, అడగాలనుకుంటుంది. ప్లీజ్. ఫ్రూటీకి ఏం కాదు అక్కడ. చెప్పు ఫ్రూటీ. ఔటర్ రింగ్ రోడ్ అక్కడ. మాకే ఇక్కడ జూబ్లీ హిల్స్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో చిత్రలేఖ 1 lakh గెలిచేసుకుంది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అవుతున్నాం. రౌండ్ పేరు అలీ రాజా బ్యాండ్ బాజా. బ్యాండ్ బాజా అంటే వాయిద్యాలు ఏమైనా ఉంటాయేమో ఎక్స్పెక్ట్ చేస్తారు, అలాంటి ఏమి ఉండదు. ఓన్లీ బాజా. ఈ మధ్యలో డోర్లో నుంచి ఒక చెక్క ఐటము బయటకు వస్తుంది. అలాగా దానిపైన మీరు నుంచొని ఉంటారు. మీ ఎదురుగా ఎల్ఈడిలో విజువల్స్ వస్తాయి. ఫాస్ట్గా చదివి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు తక్కువ టైంలో ఎవరైతే చెప్పారో అలాగా గెలిచే అవకాశం ఉంటుంది. ఓకేనా? రెడీ మరి? ఎస్, బ్యాండ్ బాజా అంటే ఇది. ఓకే సుమిత్ సార్, నీకు ఇష్టమైన ఫ్రూటీ తోటి నేను దగ్గరుండి అక్కడ తీసుకెళ్తుంది. ఇద్దరం పైన ఉంటాం. ఇద్దరు కాదు, తను అక్కడ దాకే వస్తుంది. మీ ఇద్దరు కలిసి ఆడతారా? అంటే ఒకవేళ నేను కింద పడిపోతా ఆమె పట్టుకుంటుందా? అలాంటిది లేదు. టైటానిక్ లో నీకు పెళ్ళైందా? పడిపోతారు ఒక్కసారి కూడా. ఏ అంటే దొరకలేదు సార్. ఇవ్వలేదా? అయ్యో మిస్ అయిపోయినాయి అన్న వీడి. అదే దొరకలేదంట. దొరకలేదు కాదు అంటే ఏంటి, నిజంగానే జోక్ చేస్తున్నా? నిజంగానే సార్. అవునా ఫ్రూటీ? సుమిత్ రెడీయా? రెడీ సార్. ఓకే, ఓపెన్ ద డోర్. పడుకున్నాయంటమ్మా. సార్ ఎంతో జాలీగా ఉంది సార్ ఇక్కడ. జాలీగా ఉంది పడుకుంటే. అంటే గేమ్ జాలీగా ఉండదు తప్ప అలా పడుకోకూడదమ్మా. అభినయ్ కృష్ణ లాగా సుమిత్ మిమిక్రీ చేస్తావా అంట? మిమిక్రీ అంతగా రాదు సార్. రాదు ఏంటంటే నేను ఒరిజినల్ కదా సార్. పోల్ డాన్స్ చేస్తావా? అక్కడ ఓన్లీ హోల్ నో పోల్, అది కాదు. ఓకే, క్లోజ్ ద డోర్.
ఇప్పుడు ఈ డాన్స్ బట్టి నీకు అర్థమైంది ఎందుకు పెళ్లి కాలేదు మ్యాటరు అది అన్నమాట. ఓకే రెడీ సార్. రెడీ సుమిత్ రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? రెండు రంగులు కాదు, క్యాప్లు. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని గుర్తొచ్చే కామన్ పాయింట్ ఏది? పెళ్లి రాదు నాకు తెలిసి పెళ్లి పుస్తకం. అమ్మాయిలు అమ్మాయిలు కాదురా, అది చేసింది ఎవరు? చేసింది బాబు. రైట్ ఆన్సర్. అయిపోయింది రే. చేతితో పడిపోతా. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? ఏళ్ళు ఏళ్ళు నీడిల్స్ ముళ్ళు 10. ఇదేంద్ర బాబు సార్ నా పరిస్థితి ఏంటి సార్? దారుణంగా ఉంది. అయ్యో సో ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటంటే ఏళ్ళు. ఏళ్ళు అన్ని కలుపు. కాదు కాదు, ముళ్ళు. అక్కడ టైం ఎంత? 10. ఆ వేళ్ళేంది? 1 2 3 4 5 6 7 8 9 10. కామన్ పాయింట్ ఏంటి? 10. స్కూల్లో పిల్లాడికి చెప్పినట్టు భలే చెప్పారా? స్కూల్లో పిల్లాడికి చెప్పినట్టు చెప్పారు క్లియర్. మరి చెప్పకపోతే వేళ్ళు టైము కాళ్ళు ఇంకేదైనా అంటాడేమో అని మొత్తానికి ఏళ్ళు పెట్టారు. కామన్ పాయింట్ 10. నీకు 1 మినిట్ టైం ఇచ్చినా కూడా నువ్వు చెప్పలేకపోయావు. అందుకని నేను ఏదో ఊపుకుంటే వెళ్ళో మీ ఓడని చెప్పేసి మ్యాటర్ లేదు ఇక్కడ. టైం చూసావు ఇందాక వేస్ట్. డిస్ట్రాక్షన్ సార్, డిస్ట్రాక్షన్. నాకు డైవర్షన్ డిస్ట్రాక్షన్ అయిపోయింది. ఎక్కడ? పైకి వెళ్ళిన తర్వాత. ఓకే చిత్రలేఖ రెడీయా? రెడీ సార్. తీసుకెళ్ళు ఫ్రూటీ. ఓకే ఓపెన్ ద డోర్. అరే చిన్నప్పుడు స్కూల్లో ఆడుకోలేదా? అంటే నాకు సూసైడ్ అలాంటివి ఏవి ఇష్టం లేదు. ఇది సూసైడ్ పాయింట్ కాదే ఇది. అలా అంటూనే ఉంటుంది, వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈమెను చూసి సూసైడ్ చేసుకుంటారేమో కానీ ఈమె సూసైడ్ చేసుకోవచ్చు సార్. ఎందుకని? అంటే ఆ చిత్రలేఖ చూడండి సార్, ఆ స్మైల్ చూడండి. చిత్ర విచిత్ర లేఖలు. ఓకే లేవాలమ్మా. ఏంటి కూర్చునేటి? కాళ్ళు కొంచెం షివరింగ్. అలా డాన్స్ చేస్తావా? ఇప్పుడు ఏంటి సేమ్ యాక్టింగ్ అలాగా స్టెప్ వేస్తావా? ఓకే క్లోజ్ ద డోర్. మ్యూజిక్. అరే జంక్షన్ లో పొద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వుతే నేనేమో సుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. వెరీ గుడ్ సూపర్. సో ఏంటంటే అప్పుడప్పుడు ఆనందిస్తూ అప్పుడప్పుడు భయపడుతూ చేసే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడు. నెక్స్ట్ ఏదైనా సినిమాలో పనికి వస్తాయి. వెరీ గుడ్. ఏంటిది ఏంటిది? జంక్షన్ ఇట్లా ముందుకురా. వెయిట్. రెడీ రెడీ చిత్రలేఖ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలను కలిపే కామన్ పాయింట్ ఏంటి? ఫోటోస్. కాదు కాదు, పేరులోనే ఉంది. పేరేంటిది? సింగ్. yes రైట్ ఆన్సర్. గ్రీన్. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చేది గ్రీన్ కలర్. నో. స్మైల్. సుమా. నో స్మైల్. నెక్స్ట్ కొడుకు బ్యాక్. Hey, welcome to the party. Hey, come on, city. Hey, kulla enjoyment, hey, man and duty. Hey, ripo mapocado. Hey, putte malirado. Hey, kalam taliyane lokam
colorful. చిత్రలేఖ చాలా సింపుల్. అవును సార్, అక్కడికి వెళ్తే మర్చిపోతున్నావునా? ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చేది గ్రీన్ కాదు, స్టార్. స్మైల్ కూడా కాదు, స్టార్. ఇది స్టారు, అక్కడ మహిళ. సో రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చేది స్టార్ మహిళ. అండ్ నెక్స్ట్ రెడ్ హ్యాండిల్. రెడ్ హ్యాండిల్. ఇది రైట్ ఆన్సర్. కానీ ఈ లోపే అంటే టైం అయిపోయింది కాబట్టి అప్పటికి 29 సెకండ్స్లో చెప్పలేకపోయావు. 29 సెకండ్స్. 29 ఎట్లా సార్? ఒకటే చెప్పింది. అది ఒకటే. గుడ్. అభినయ్ కృష్ణ, నువ్వు నాకు తెలిసి ఈ రౌండ్లో ఎందుకో గెలిచేస్తాను అనిపిస్తుంది లోపల నాకు. థ్యాంక్ యూ. కానీ గెలుస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఓకే ఫ్రూటీ తీసుకెళ్ళు. అభినయ్ రెడీయా? రెడీగానే. ఓపెన్ ద డోర్. ఏంటి మీద నువ్వేమో వెళ్ళి ఇలా పడుకున్నావు, అదేమో అలా పడుకున్నాడు. అంటే అది చూడండి సార్, ఎంత రాజాలా పడుకున్నాడు చూడండి సార్. లేదు అంటే కొంచెం జిమ్నాస్టిక్స్ ఇలాంటి కొన్ని ఆటల్లో వాడికి టచ్ ఉంది కాబట్టి నాకు ఇది పెద్ద భయం లేదు అని చెప్పడం అన్నమాట. మిమిక్రీ ఎవరిని చూస్తే ఇన్స్పిరేషన్ వచ్చింది నీకు జనరల్గా? సో రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని అక్కడ నుంచి స్టార్ట్ అయిందనే. సో మా కోసం ఆడియన్స్ కోసం ఒక సాంగ్ మీద ఒక యాక్టర్ని ఇమిటేట్ చేయాలి. నేను పేరు చెప్పని నీకు అర్థమైపోద్ది. ఓకే ఫ్రూటీ డోరేసేయి. సాంగ్ ప్లీజ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ అది నా డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. బాగా మేనేజ్ చేశారా? వెరీ గుడ్. మేనేజ్ చేయడం ఏంట్రా, కారిపోతుంటే. రెడీ? రెడీ అభినయ్? రెడీ. ఓకే అభినయ్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాట్సాప్. హలో. గుర్తొచ్చే పాట ఏది? ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? హలో 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 వాట్సాప్ బేబీ. రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ ఇద్దరు హీరోని కలిపే కామన్ పాయింట్ ఏది? గజని. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏది? అర డజన్, హాఫ్ డజన్. రైట్ ఆన్సర్. అర డజన్ అని ఆన్సర్ చెప్పిన తర్వాత కూడా నీ డజన్ పడాలా? కరెక్ట్ కాదు. నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. వెరీ గుడ్, సూపర్. ముందు సెంటర్లో వాడతాడంట. ఇప్పుడు ఏంటి ఇప్పుడు డాన్స్ చేస్తూ నన్ను సైడ్ చేసేవంటారా? సైడ్ చేయలేదు, నేను తప్పుకున్నారు కదా, నేను ఆ ప్లేస్. అందుకే మీ ఇద్దరికి నేను ఎందుకు మధ్యలో అడ్డు గోడ అని చెప్పి నేనే తప్పుకున్నాను. ఇందాక ఏం చెప్పాను? ఎందుకు ఈ రౌండ్ లో నువ్వు గెలుస్తావు అన్న చెప్పాను కదా. చెప్పింది జరిగింది. అంతా నా కష్టమే సార్. నీ కష్టం. నేను ఇలా అనలేదు సార్, అంతా నా కష్టం. అంతా నా కష్టం ఇలా చెప్పాలి. అంతా నా కష్టం అంటున్నాడు. కష్టపడింది వీడు, ఫలితం అక్కడ. ఫలము. వెరీ గుడ్. సుమిత్, నువ్వు 1 minute చెప్పలేకపోయావు. చిత్రలేఖ 29 seconds ఒకటే చెప్పింది. అభినయ్ కృష్ణ 29 seconds 3 కరెక్ట్గా చెప్పేశాడు. వెరీ గుడ్. ఈ రౌండ్లో విన్నరు అభినయ్ కృష్ణ 2 lakhs గెలుచుకున్నాడు. డబ్బులు వచ్చినాయి కదా, వెళ్దాం దా. పద పార్టీ చేసుకుందాం పద. ఏది నెక్స్ట్ రౌండ్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అన్ని వచ్చాయి. నెక్స్ట్ రౌండ్ ఏంటి తెలుసా? 3వ రౌండ్. కాయ కచోరీ 3 లక్షలు. ఇప్పుడు మనం 3rd రౌండ్లో ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. ఓకే, గోలీ. గోలీ. ఆ గోలీ ఏంటనేది మీకు తెలియాలంటే మనం అందరం
అక్కడికి వెళ్ళాలి. ఫాలో మీ. చెయ్యి ఎంత పెద్ద ఉందంటే ఖాళీ చేతిలో గోలీ. ఇదేంటంటే మ్యాటరు అక్కడ చూసారు కదా స్టర్లింగ్ పంప్. ఏది అదా సార్? పైపు ఆ పైపు అలాగా వస్తున్నప్పుడు మీరు ఎగరాలి, అక్కడే ఉండాలి. సపోజ్ దీనికి తగిలి కింద పడితే యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఒక్కొక్క బాల్ దీంట్లో ఇలా వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కువ బాల్స్ పడకుండా తక్కువ బాల్స్ వేసుకుంటే వాళ్ళు గెలుచుకుంటారు. ఈ 3 లక్షలు. సో ముందుగా అభినయ్ కృష్ణ. అవును సార్ కరెక్ట్. అంటే జనరల్ గా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేద్దాం. మొన్న ఇలాగే ఒకరికి చెప్తే గెలుచుకున్నారు. మీ నోటితో మళ్ళీ నేనే గెలుస్తాను అనండి. రివర్స్ బాగా అలవాటు కదా. రెడీయా? అదే ఇదా టెక్నిక్ మే కిరికిరి. రెడీయా? వారేని రెడీ అభినయ్ అన్న. రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలి 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 ఆలి. అది కూడా ఉందా? కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు ఫన్నీ మాటల మహారాజు. వెరీ గుడ్. ఓకే ఇది లేడీస్ గేమ్ సార్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు స్కిప్పింగ్ బాగా అలవాటు కదా సార్. వాళ్ళకి ఇది ఈజీ. అలా కాదు కదా, ఇది జెంట్స్ కూడా ఆడొచ్చు. అంటే ఆడే విధానం అది తెలుసుకోవాలి ఫస్ట్ ఎట్టగా ఏంటనేది. ఎందుకంటే ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ లెగిసి ట్రై చేయాలి తప్ప అలా వంగుంటే ఆటోమేటిక్గా. ఇప్పుడు దీంట్లో ఎన్ని పడ్డది సార్? 20 ఉంటాయి. ఇందులో 2 మిగిలింది అంటే 18. ఇదా వచ్చి. ఓకే చిత్రలేఖ నెక్స్ట్ నువ్వే. రెడీ చిత్రలేఖ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలి 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 ఆలి. ఆలే ఆలే కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు ఫన్నీ మాటల మహారాజు. మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు. వెరీ గుడ్ సూపర్. బాగా ఆడావు చిత్రలేఖ. సో 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. నాకంటే 10 తక్కువ. ఓకే సుమిత్, ఇక్కడ 8 గోళీలు, నువ్వు 7 గోళీలు వేయించుకున్నావు అనుకో. సపోజ్ నువ్వు గెలిచినట్టు 3 లక్షలు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. వెళ్ళు. ఆల్ ది బెస్ట్ చెప్పు. నేను చెప్తున్నానులేండి. అబ్బా
రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఎక్కువ ఎగరదు. ఎక్కువ ఎగరదు. ఆచారే ఆచారే ఆటీనే రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా అల్లితో జాలీగా. మసా తాయి మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడతా కాజా. ఆలే 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 ఆలే. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు ఫన్నీ మాటల మహారాజు. మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు. ఇతడే రారాజు ఇతడే రారాజు. వచ్చే ఓన్లీ 7 గోలీస్ వేయించుకున్నాడు. లెక్క పెట్టు. 1 1 12. వెరీ గుడ్. అభినయ్ కృష్ణ 18 గోళీలు. సుమిత్ 12 గోళీలు. చిత్రలేఖ 8 గోళీలు. ఈ రౌండ్ లో విన్నర్ చిత్రలేఖ. వెరీ గుడ్. ఇప్పుడు మనం 4th రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఆలీ రాజా కాజా ఇస్తాడు కాజా. ఇస్తాడు కాజా. ఈ రౌండ్ లో ఏంటంటే 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 lakhs. ముందుగా ఎవరికైతే క్వశ్చన్ తెలిసిందో ఆ హార్న్ కొడతారు. ఎస్, అది కొట్టగానే ఎవరి లైట్ అయితే వెలిగిందో నేను వాళ్ళే అడుగుతాను, వాళ్ళే సమాధానం చెప్పాలి. అది రైట్ ఆన్సర్ అయితే మళ్ళీ సెకండ్ క్వశ్చన్ మీరు చెప్పచ్చు. ఇన్ కేస్ మీరు కానీ రాంగ్ ఆన్సర్ ఇస్తే ఇక మీకు ఛాన్స్ లేదు, ఎలిమినేట్ అయిపోయినట్టే. సో అది మ్యాటరు. రెడీగా ఉండండి. 4 questions 4 lakhs. ఓకేనా? పిలిచేద్దాం ఆలీ రాజాని. ఎస్ సార్. ఓకే, లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఆలీతో జాలీగా. రాజా రాజా నా మన్మథ రాజా నీకై వేచెను రోజా ఒడిలో చేర్చుకు రాజా. మన్మథ
జంప్ చేయాలి కదా నువ్వు. ఎక్కాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. సో ఎక్కాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కించుకుంటారా ఎవరు పడితే వాళ్ళని? వెయిట్, ఇందాక ఆల్రెడీ మన నిఖిత చాలా క్యూట్ గా చేసింది. సో ఆ ప్లేస్ నాకు ఇలా ఎక్కేదా మళ్ళీ చెప్పాలి కదా. నేను వచ్చా పాట మీద ఇంకా చెప్దాం అనుకుందాం. నీ లోపల నేను ఎక్కను, ఎందుకంటే మీరు వేసే కౌంటర్లో వాళ్ళకి పెద్దగా గుర్తుండదు. ఎందుకంటే నేను వేసే కౌంటర్లే నన్ను టార్గెట్ చేసి వాళ్ళు ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలాగా అన్నాడు, ఇవన్నీ వేస్తారు. మీ కౌంటర్లు ఎందుకు వేరు అంటే ఇది గుర్తుపెట్టుకోండి. తాజ్ మహల్ గురించి అందరూ మాట్లాడుకుంటారు అంతే కదా. అంటే ఇప్పుడు నేను తాజ్ మహల్, మీరు ఆ రేంజ్ తాజ్ మహల్ కట్టిన వాళ్ళు షాజహాన్. నేను షాజహాన్ అయితే నువ్వు చంపకూడదు. ఇది కాంట్రవర్సీ అవుతున్నా. నా కోసం వేరే వాళ్ళు కడతారు, నా కోసం కట్టి వాళ్ళు వేరే వాళ్ళు. క్వశ్చన్స్ రెడీ. కాజా సార్ కాజా. అలీ రాజా తన హీరోయిన్ ఇద్దరు కలిసి పాట మొత్తంలో ఎన్ని రౌండ్లు తిరిగారు? తిరుగుతూనే ఉన్నారు కదా సార్. రౌండ్లే రౌండ్లు. రౌండ్లే రౌండ్లు అంటే పాట మొత్తంలో ఎన్ని రౌండ్లు తిరిగారు ఇద్దరు? అదే మీరే చెప్పండి అన్న. ఏంటమ్మా అంటే ఎలిమినేషన్ ఉంది ఇక్కడ, రాంగ్ ఆన్సర్ చెప్పు. ఓ ఎవరు నొక్కలేరా? అయితే అది క్యాన్సిల్. మీరే నొక్కాల్సింది. నేనే చెప్పేశాను. అలీ రాజా తన హీరోయిన్ తో ఇద్దరు కలిసి పాట మొత్తంలో ఎన్ని రౌండ్లు తిరిగారు అంటే ఎవరు సమాధానం లేదు కాబట్టి 2 రౌండ్లు వేశారు. 2 రౌండ్స్ వేశారు. అంటే 2 రౌండ్లు వేశారు. 2 రౌండ్లు వేశారు. సో సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా నడుముకున్న బెల్ట్ కలరు చిత్రలేఖ. వైట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? అలీ రాజా నడుముకున్న బెల్ట్ కలర్ వైట్. వైట్. yes షూర్. యు మీన్ తెలుపు. yes కన్ఫర్మ్. మీ మనసులాగే. టార్గెట్ సార్, మీరు టార్గెట్ వేసేస్తుంది, మళ్ళీ వేసేసింది. రెడీ. నువ్వు చెప్పింది ఇట్స్ రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజాను చూసి హీరోయిన్ ఎన్నిసార్లు వేళ్ళు ఇలాగా విరుచుకుంది? వెరీ గుడ్. అభినయ్ కృష్ణ 3 times. 3 సార్లు. 3 సార్లు. దాన్ని ఏమంటారు? దాన్ని విరుచుకోవడం ఏమంటారు? నా బంగారు కొండ కొండ తాళ్ళ కాదమ్మా నేను చెప్పేది, దాన్ని ఏమంటారు అన్న? మెట్టికలు. చిట్కలు. అది చిట్కలు అంటే ఇదిరా లేపేసరా. ఏంటి? 3 సార్లు. 3 సార్లు. షూర్. దట్ ఈస్ ఏ 100% రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఆలీ రాజా పాట మొత్తంలో హీరోయిన్ ని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాడు? అభినయ్ కృష్ణ. అబే నువ్వు తప్పు చెప్తే నేను కరెక్ట్ చెప్తా. ఏంటి అడు చూస్తున్నావు ఏంటి? ఎవరేం చెప్పరు. ఇది ఇక్కడ ఇది 100% కండిషన్ సప్లై. కండిషన్ సప్లై. అసలు ముద్దు పెట్టుకోలేదా మీరు? ఎత్తుకున్నారు కానీ ముద్దు పెట్టుకోలేదు. అదైతే కరెక్టే. మరి ఏమో ఇలా లాస్ట్ టైం అది అనేది రామారావు అదే అడిగారు. ఉరుకోవాయి ముద్దు పెట్టుకోలేదు. అక్కడ చెప్పాలి, మీరు చెప్పండి. పెట్టుకోలేదు ముద్దు. అభినయ్ కృష్ణ అన్న మీరు మాకు తెలియకుండా పెట్టుకుంటే చెప్పలేము. దట్ ఈస్ ఏ వచ్చే వారం చూద్దామా? ఈ వారమే, ఇప్పుడే, ఈ క్షణమే చూద్దాం. నువ్వు పెట్టుకోలేదు అన్నావు, నేను కూడా పెట్టుకోలేదు. రైట్ ఆన్సర్. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు
నీకు సింగిల్ ఎనిపి అంటే మాలో ఎవరికి వచ్చినా అందరికి వచ్చినట్టే సార్. ఏంటిది అంటే మేమందరం ఒకటే కదా. లేదు నీకు రాగానే చూసి నవ్వావు కదా, రూపాయి సంపాదించలా. అట్ అండ్ డౌన్ చేసుకుంటే నీకు చివరికి మిగిలేదు ఏంటి సార్? సార్ ఫ్రూటీ నాకు ఇస్తే కండిషన్ సప్లై. సప్లై ఓ కండిషన్ సప్లై. ఓ పని చేయి, దీన్ని తీసుకొని వాడుకో. అభినయ్ కృష్ణ 6 lakhs గెలుచుకున్నాడు, చిత్రలేఖ 4 lakhs గెలుచుకుంది. అదేంటిది? లోన్ సార్. నేను ఇచ్చా ఏదో. ఆ సంగతి నీకు తెలియదు. ఒక్కసారి తీసుకున్నానంటే నువ్వు ఇంటికి తిరగాలి తప్ప వాడు మీ ఇంటికి రా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రూటీ, నీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. నీ కాయకి పొగ పెడతా. ఈ పాట ఎన్నిసార్లు ప్లే చేస్తానంటూ కంపెనీ తీసేదానికి ఏమన్నా పుసుక్కని పడిపోయి కాలు లేపింది అనుకో. మైక్ కట్ కాదు ఇక్కడ, లైఫే కట్ అయిపోయింది ఇక్కడ. వామ్మో అమ్మాయి, ఈ ప్రోగ్రాంకి వచ్చేటప్పుడు చెప్పండి అమ్మా కొద్దిగా ఇట్లాంటి చెప్పులు వేసుకురావద్దని. పడితే పడింది కానీ అమ్మా. ఓకే, లాస్ట్ కి స్క్రోలింగ్ టైటిల్స్ లో మొత్తం ఇదంతా మేకింగ్ చూపిస్తున్నారు, అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. రే 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 మెత్తపడిపోద్ది. సూపర్ బ్రౌన్ ఇది పెట్టండి. ఆల్రెడీ ఒక రింగ్. వెరీ గుడ్ ఫ్రూటీ. ముందు సెంటర్లో వాడతాడంట. చంపేరా